A homogeneous cylinder of mass m and radius r is pulled on a horizontal plane by horizontal force F acting through its mass center. Assuming rolling without slipping, what is the angular acceleration of the cylinder? ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక సిలిండర్ అనేది ఉంది, ఇది ఒక హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది. అయితే ఈ సిలిండర్ మీద మనకు ఒక హారిజాంటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అది ఎలా యాక్ట్ అవుతుందంటే త్రూ సెంటర్ ఆఫ్ మాస్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇలా. సో ఈ సిలిండర్ యొక్క మాస్ m అన్నాడు అండ్ దీని యొక్క రేడియస్ అనేది r అని చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈ సిలిండర్ కానీ వితౌట్ స్లిప్పింగ్ రోల్ అవుతున్నట్టయితే దీని యొక్క యాంగులర్ యాక్సలరేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో యాంగులర్ యాక్సలరేషన్ మనం ఇక్కడ డిటర్మైన్ చేయాలి. ఓకే, సో మనకు తెలుసు టౌ నెట్ ఈక్వల్ టు I ఇంటూ ఆల్ఫా అని. ఓకే, ఇక్కడ నుంచి మనం ఆల్ఫాని ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు, అది టౌ నెట్ బై I. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం టౌ నెట్ ఐని డిటర్మైన్ చేసినట్టయితే ఈ రెండింటిని మనకు ఆల్ఫా అనేది వస్తుంది. అయితే టౌ నెట్ డిటర్మైన్ చేయాలంటే ఎలా? ఇక్కడ ముందుగా ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూసినట్టయితే మనకు రెండు ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటి హారిజాంటల్ ఫోర్స్ F అండ్ ఇంకోటి ఇది రోల్ అవుతుంది కాబట్టి వితౌట్ స్లిప్పింగ్ ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఓకే, అది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ని అవాయిడ్ చేయాలి. ఓకే, సో మనం ఈ పాయింట్ వద్ద నుంచి టార్క్ను కనుక్కుంటాం. ఓకే, సో టౌ నెట్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే, ఓకే డైరెక్షన్స్ గురించి వరీ అవ్వట్లేదు, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ గురించి చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోర్స్కి ఈ పాయింట్కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది అది మనకు రేడియస్ అన్నమాట. ఓకే, సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోర్స్ అండ్ పాయింట్ అబౌట్ విచ్ వీ వాంట్ టు ఫైండ్ టార్క్ అన్నమాట, అది రేడియస్. కాబట్టి ఇక్కడ r ఇంటూ ఎఫ్ ఈ ఫోర్స్ వలన టార్క్ అవుతుంది. ఓకే, అబౌట్ ఈ పాయింట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క టార్క్ ఏంటి? అది 0, ఎందుకంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఈ ఫోర్స్ మీదనే పాయింట్ ఉంది. ఓకే, సో ఇక్కడ టౌ నెట్ అనేది F ఇంటూ R అని వచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇది రోల్ అవుతుంది. ఒక ఇన్స్టంట్ వద్ద ఇది అబౌట్ ఈ లైన్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒక సిలిండర్ కాబట్టి ఓకే ఒక హారిజాంటల్ సర్ఫేస్తో లైన్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది, నాట్ ఎ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. ఓకే, అబౌట్ ఈ లైను ఒక ఇన్స్టంట్ వద్ద ఈ సిలిండరు ఓకే రొటేట్ అవుతున్నట్టు అబౌట్ ఈ యాక్సిస్. ఓకే, ఈ యాక్సిస్ అనేది సిలిండర్ యొక్క యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో మనకు సిలిండర్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ యాక్సిస్ తెలుసు, అదెంత? ఓకే, అది జామెట్రిక్ యాక్సిస్ అవుతుంది, దాన్ని IG అనుకుందాం. సో IG ఈజ్ ఈక్వల్ టు mr²/2 అనమాట. ఓకే, అంటే దీని సెంటర్ ఆఫ్ మాస్ గుండా వెళ్తూ ఓకే దీని సర్క్యులర్ ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండే యాక్సిస్ అనమాట, ఈ జామెట్రిక్ యాక్సిస్. దానికి అబౌట్గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది mr²/2. అయితే దీనికి ప్యారలల్గా ఉండే యాక్సిస్ ఓకే అండ్ r దూరంలో ఉంది. సో అబౌట్ ఈ యాక్సిస్, సో ఈ పాయింట్ని P అనుకుందాం. సో అబౌట్ యాక్సిస్ త్రూ పాయింట్ P mr²/2 ప్లస్ mr² అవుతుంది, ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది r కాబట్టి మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్ అనేది మాస్ ఇంటూ r² అవుతుంది. సో ఇక్కడ మనకు ఇది అబౌట్ ఈ యాక్సిస్ అనేది మనకు 3/2 mr² అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు టౌ నెట్ కనుక్కున్నాం అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఈ లైన్ ఆఫ్ యాక్సిస్ కూడా కనుక్కున్నాం. సో సింపుల్గా ఇప్పుడు మనకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఆల్ఫా వస్తుంది 3/2 mr². సో ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఒక r క్యాన్సిల్ అవుతుంది, సో 2f/3m వస్తుంది. సో దిస్ ఈజ్ ద యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ ద सिलेंडर అనమాట. हेलो स्टूडेंट्स, क्वेश्चन में दिया है आपके पास दो सिलेंडर हैं P एंड Q ऑफ सेम मास, तो दोनों का मास सेम है एंड सेम रेडियस भी सेम है, सॉलिड सिलेंडर है. ठीक है, स्टार्ट रोलिंग डाउन अ फिक्स्ड इंक्लाइन प्लेन फ्रॉम द सेम हाइट. तो अगर मान लो कि ऐसा कोई इंक्लाइन प्लेन है जिसका एंगल थीटा है और इसकी हाइट h है,
ठीक है। तो आगे दिया गया है सिलेंडर P हैज मोस्ट ऑफ इट्स मास कंसेंट्रेटेड नियर इट्स सरफेस। तो सेंटर जो आपका सिलेंडर P होगा उसकी खासियत ये है उसका मेन जो मास होगा वो दूर होगा, यानी कि इसकी सरफेस पर होगा, ठीक है, आउटर होगा, आउटर सरफेस पर। वाइल Q हैज मोस्ट इट्स मास कंसेंट्रेटेड नियर द एक्सिस। और जो Q है उसका जो मास है वो एक्सिस के आसपास है। तो एक्सिस के आसपास होने का मतलब ये हुआ कि इसका जो आई ऑफ पी होगा ये आई ऑफ क्यू से बड़ा होगा, क्योंकि मास जितना ही ज़्यादा दूर होगा एक्सिस से उतना ही ज़्यादा उसका आई होगा। तो ये बात समझ में आ गई कि आई पी आई क्यू से बड़ा होगा, ठीक है, ये बात हमको अभी समझनी है। अब दूसरा ये है कि उसने आगे अब आपसे पूछा कि बोथ सिलेंडर पी एंड क्यू विद रीच द ग्राउंड एट सेम टाइम। पहला आपको ऑप्शन है, तो यानी कि आपको टाइम बताना है दोनों में से कौन पहले पहुंचेगा। दूसरा है कि सिलेंडर पी हैज लार्जर लीनियर एक्सिलरेशन देन सिलेंडर क्यू, ये बताना है कि किसका लीनियर एक्सिलरेशन ज़्यादा होगा, ठीक है। दूसरा है बोथ सिलेंडर रीच द ग्राउंड विद सेम ट्रांसलेशनल काइनेटिक एनर्जी, ये भी हमें आपको भी बताना है। और सिलेंडर क्यू रीचेज द ग्राउंड विद लार्जर एंगुलर स्पीड, ये बताना है। देखो सबसे पहली बात ये है कि आपको अगर यहाँ पर इक्वेशन बनाओगे कि ये सिलेंडर है, इधर ये जा रहा है, तो इसका जो सेंटर ऑफ मास होगा, क्योंकि फ्रिक्शन सफिशियंट है, रोलिंग हो रहा है, तो जो AC होगा इसकी अगर आप एक कंडीशन बनाओगे तो AC विल कम आउट टू बी G साइन थीटा डिवाइडेड बाई IP इंटू 1 + mr², ठीक है। ये होता है साइन थीटा एक्सिलरेशन का फॉर्मूला, ठीक है, आपने कई बार इस फॉर्मूले को यूज किया होगा। तो इस फॉर्मूले से देखो कि ये जो IP है, और अगर आप Q के लिए निकालोगे, ये तो P का हो गया, Q के लिए निकालोगे तो ये हो जाएगा G साइन थीटा डिवाइडेड बाई IQ इंटू 1 + mr², ये हो गया Q के लिए, ठीक है। तो I और Q का आपने एक्सेलरेशन पता कर लिया। तो क्योंकि हो क्या रहा है कि IP जो है वो IQ से बड़ा है, क्योंकि IP का मास सरफेस पर ज़्यादा है, यानी कि एक्सिस से जितना दूर मास होगा उतना ज़्यादा IP होगा। तो IP बड़ा होने की वजह से जो AC होगा वो छोटा हो जाएगा, तो यानी कि A ऑफ P विल बी लेस देन A ऑफ Q। तो जिसका एक्सीलरेशन कम होगा उसको ज़्यादा टाइम लगेगा, तो यानी कि ऑप्शन 1 इनकरेक्ट हो गया। दोनों सेम टाइम पर नीचे नहीं आएंगे, अलग टाइम पर आएंगे, और Q पहले आएगा P बाद में आएगा, ठीक है। अब दूसरा देखते हैं सिलेंडर P हैज लार्जर लीनियर एक्सीलरेशन। तो हमने ऑलरेडी यहाँ लिख ही दिया है कि जो AQ होगा वो बड़ा होगा, तो ऑप्शन 2 भी यहाँ से इनकरेक्ट। तीसरा है बोथ सिलेंडर रीच द ग्राउंड विद सेम ट्रांसलेशनल काइनेटिक एनर्जी। तो देखो सेम ट्रांसलेशनल काइनेटिक एनर्जी नहीं होगी, क्योंकि जो काइनेटिक एनर्जी दोनों की टोटल तो सेम होगी, mgh ही होगी। बट इन दैट केस क्या होगा कि जो काइनेटिक एनर्जी होगी, काइनेटिक एनर्जी वो रोटेशनल प्लस ट्रांसलेशनल दोनों का सम होगा, ऑफ P विल बी इक्वल टू रोटेशनल प्लस काइनेटिक ऑफ Q। देखो दोनों की इसलिए सेम होगी क्योंकि दोनों सेम हाइट से नीचे आ रहे हैं और फ्रिक्शन कोई भी वर्क नहीं करेगा, क्योंकि रोलिंग मोशन हो रहा है, तो कोई भी लॉस नहीं होगा एनर्जी का, तो mgh के इक्वल होगा। अब देखो इन दैट केस जो काइनेटिक एनर्जी ऑफ रोटेशन ऑफ P होगा, ये क्या होगा, काइनेटिक एनर्जी ऑफ रोटेशन ऑफ P, क्योंकि इस पर इसका जो देखो आप टॉर्क देखो, टॉर्क की वैल्यू, टॉर्क क्या होता है I इंटू अल्फा। तो जिसका देखो अब टॉर्क जो होता है ये क्या होता है, टॉर्क की वजह से अल्फा प्रोवाइड हो रहा होता है और अल्फा की वजह से ओमेगा मिल रहा होता है। तो अगर किसी का Q कम है यानी कि एक्सेलरेशन कम है, तो उसका जो वेलोसिटी होगा वो भी कम होगा, और अगर वेलोसिटी कम होगा तो उसकी वजह से जो ओमेगा होगा वो भी कम होगा, ठीक है। तो यानी कि Q का ओमेगा ज़्यादा होगा, तो Q की जो ये जो Q है, Q का रोटेशनल एनर्जी ज़्यादा होगी, Q की रोटेशनल एनर्जी ज़्यादा होगी। जब Q की रोटेशनल एनर्जी ज़्यादा होगी तो जो ट्रांसलेशनल काइनेटिक एनर्जी होगी वो अलग अलग हो जाएगी, यानी कि ट्रांसलेशनल काइनेटिक एनर्जी दोनों की सेम नहीं हो सकती है, क्योंकि जो भी सम होता है वो रोटेशनल प्लस ट्रांसलेशनल का होता है, और दोनों का आई अलग है, ओमेगा अलग है। तो आई ओमेगा अगर डिफरेंट है
तो रोटेशनल एनर्जी डिफरेंट है, तो रोटेशनल एनर्जी अगर डिफरेंट है तो काइनेटिक एनर्जी भी डिफरेंट होगी, ठीक है। इन दोनों के सेम होने का मतलब है कि ये दोनों टर्म भी सेम हो जाए, और ऐसा हो नहीं रहा है, ठीक है। दूसरा, सिलेंडर क्यू रीचेस द ग्राउंड विद लार्जर एंगुलर स्पीड, तो वो हमने यहाँ पर अभी बता ही दिया है, तो ऑप्शन 4 यहाँ से करेक्ट हो जाएगा। थैंक यू। इस क्वेश्चन में हमें एक स्मॉल ऑब्जेक्ट दिया गया है जिसकी यूनिफॉर्म डेंसिटी है और ये ऊपर जा रहा है प्योर रोलिंग करते हुए, ठीक है। ये ट्रैक जो एक कर्व्ड सरफेस है, इनिशियल वेलोसिटी इसकी v दी गई है और इनिशियल पोजीशन ट्रैक के जस्ट नीचे एक हॉरिजॉन्टल लेवल पे दिया गया है। अब उस लेवल से वो 3v²/4g डिस्टेंस ऊपर उठता है, तो हमें बताना है ऑब्जेक्ट रिंग है, सॉलिड है, स्फेयर है, हॉलो स्फेयर या डिस्क है, ठीक है। तो इसके लिए आप देखोगे अगर प्योर रोलिंग हो रही है इस केस में, इसका मतलब क्या है कि पॉइंट ऑफ कांटेक्ट है ना, उसकी वेलोसिटी क्या है, 0। अगर उसकी वेलोसिटी 0 है तो उसका फ्रिक्शन अगर मान लेते हैं लग रहा है उस पर, तो उसका कोई डिस्प्लेसमेंट नहीं है, डेल्टा एक्स 0 है, तो फ्रिक्शन का वर्डन एफ डेल्टा एक्स यहाँ पे आएगा, और डेल्टा एक्स 0 है तो फ्रिक्शन का वर्डन 0 हो जाएगा, ठीक है। तो डिसिपेटिव फोर्स अगर सिस्टम में लग रहे हैं तो वो वर्क डन 0 कर रहे हैं, ठीक है। तो अगर वर्क डन 0 है इसका मतलब क्या कि एनर्जी कंजर्व्ड रहेगी, ठीक है। अब रिंग है, एक सॉलिड स्फीयर है, हॉलो स्फीयर है या डिस्क है, ये कैसे पता लगेगा, ये मोमेंट ऑफ इनर्शिया से पता लगेगा। शुरुआत में ये डिस्क जो है वो कंबाइंड मोशन कर रही है, तो उसके बाद काइनेटिक एनर्जी ट्रांसलेशनल होगी प्लस काइनेटिक एनर्जी रोटेशनल होगी, ठीक है। अब जब ये हाइट h पे जो कि 3v²/4g हमें दिया गया है, यहाँ पे अगर जब पहुंच जाएगी तब इसकी जो काइनेटिक एनर्जी थी वो कंप्लीटली पोटेंशियल एनर्जी में चेंज हो जाएगी, ठीक है। और ट्रांसलेशनल हम डायरेक्ट हाफ mv² लिख देंगे और काइनेटिक रोटेशन लिखेंगे हाफ i ओमेगा स्क्वायर से, ठीक है। और ये क्या होगा, पोटेंशियल एनर्जी में चेंज हो जाएगी, और अगर हम इसी को जहाँ पे पहले था उसके हॉरिजॉन्टल लेवल को हम रेफरेंस लेवल माने, तो पोटेंशियल एनर्जी फाइनली क्या हो जाएगी, mgh कितना है 3v²/4g, ठीक है। तो अगर हम इसको सॉल्व करें तो mv² प्लस i ओमेगा स्क्वायर इज इक्वल टू 3v²/2, ठीक है, m, और इसको RHS में ले जाएं तो i ओमेगा स्क्वायर इज इक्वल टू हाफ mv², ठीक है। अब i की वैल्यू यहाँ से क्या आ जाएगी, हाफ mv²/ओमेगा², ठीक है। तो i की वैल्यू हम फाइंड करेंगे और फिर वो i की वैल्यू से हमें पता चल जाए कि हॉलो स्फीयर है, डिस्क है, सॉलिड स्फीयर है या रिंग है। तो यहाँ पे स्लिपिंग नहीं हो रही है, नो स्लिपिंग, इसका मतलब क्या है कि v इज इक्वल टू ओमेगा आर होल्ड करेगा, तो ओमेगा को हम v²/r² से रिप्लेस कर देंगे, तो क्या आ जाएगा 1/2 mv²/ओमेगा स्क्वायर इज इक्वल टू 1/2 mv² इंटू v²r², ये कट गया तो mr²/2 आ गया। ये क्या है, ये डिस्क का मोमेंट ऑफ इनर्शिया है, तो ऑप्शन डी करेक्ट है। Well, hello students. Now we are going to do this question in which a disk is rolling without slipping, okay? Without slipping on a horizontal surface. C is the center. Q and P are 2 points, okay? Equidistant from C, okay? Let VP, VQ and VC be the magnitude of velocities at point P and Q and C, okay, respectively. Then, okay, so we need to basically see these three, A, B, C and D. These 4 points means these 4 statements, and choose which one of the thing is correct, okay. So firstly we are going to see that we are given the velocities over here. See, velocities VP, VQ, VC, okay. Firstly we'll see the point C. Over here if we see the point C,
point C. Okay, so the point C is at the middle, obviously. Okay, so it's just going with velocity v. Okay, so firstly, one thing, let's define it over here, that the disk is going with velocity v over here, okay, as translation, and velocity omega in this direction. Okay, so point C is just going with velocity v. I'm drawing it over here so that there is more space. Okay, this is the point C, and it's going just translationally with velocity v. Okay, now we are going to see other points. Okay, firstly, point Q. So point Q, see, the point Q is a little up. If you see over here, okay, this is basically the horizontal diameter. So the point Q is a little up. Okay, so if we see over here, if we draw point Q over here, we'll basically draw it like this, point Q. So what are the velocities in point Q? Firstly, it's translational velocity, which is present due to translation motion, which is present in point C also. And one more thing is present, if you see correctly, it's undergoing rotational motion. So there will be a motion in this direction. Okay, because the disk is moving like this, so there will be motion in this direction. So we'll see that there is motion in this direction. Okay, what will be the value? Omega into r. Okay, so what will be the net resultant? Net resultant from parallelogram's law, it will be like this. Okay, I'm drawing with other colors so you can understand more clearly. So the net resultant of VQ will be like this. This is VQ vector. Okay, and this is VC vector. Okay, so you can clearly see that VQ is greater than VC. Okay, because it is the resultant of two vectors, which is over here V and omega r. Okay, now we'll draw point P, which is important also in this question, point P. So what we get from seeing point P, firstly we'll go to our diagram. Okay, so point P is a little below of the center, horizontal center. Okay, so what are the things acting on it? There will be this direction V. Okay, and there will be this rotational motion, means basically, so it will act in this direction. Okay, since it is moving like this over here, so it will act in this direction. So what will be the thing over here? If we draw the point P's velocities, it will be somewhat like, firstly this is point P, and the velocities are, firstly this is V, which is present in all due to translational motion, you can see over here also. Okay, and nextly, in this direction there is omega into r. Got it? In this direction there is omega into r. So what we're going to get from here is that now we'll just add it. How we are going to add it? By vector addition. So firstly, how we are going to add it? We are putting everything over here, okay, to make it more clear. So this is velocity v, okay, and we are going to put this and do this by triangle's law. Okay, so we are going to put this over here, the omega r component. Okay, so the resultant will be this tail to head, somewhat like this. Okay, this will be VP vector. Okay, firstly this one is I have drawn the arrow longer than this, so I'll draw it better to make it more clear. It will be this and basically this omega r. So it is very short. You can see, okay, that the resultant is very short, VP vector. So you can clearly see that VQ is the greatest, VC is basically V, and this is basically V minus this, because it is in this direction. So vector addition will become a little less. So what we are going to get from here is that VQ is the greatest, okay, and less than that is VC, and less than that is VP. So this will be basically our answer. Okay, so which option will be that? It will be option number, as you can see clearly, it's option number A. This will be our answer. Got it? Thank you.